హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈరోజు మనం ఒక గంభీరమైన టాపిక్ అండి, సీరియస్ టాపిక్. అదేంటంటే మీరు చెరుకు రసం తాగుతున్నారు కదా, మీకు తెలుసు కదా, బాగా ఎండలో తిరిగి తిరిగి నడిచి ఓపిక లేక ఆకలి అవుతుంటుంది, ఎండ కొడుతుంటుంది, దాహం అవుతుంది. సరే నీళ్లు తాగే బదులు అదే నీళ్ళ పైసలతోటి చెరుకు రసం తాగుదాం అనుకుంటారు కదా. యాక్చువల్గా ఆయుర్వేదంలో చెరుకు రసము నింద్యం అండి. అంటే ఏం చెప్పారంటే చెరుకు రసం తాగకూడదు. ఆయుర్వేదంలో శాస్త్రకారులు ఏం చెప్పారంటే చెరుకు రసాన్ని కానీ పండ్ల రసాన్ని కానీ తాగకూడదని చెప్తారు. నిజంగా కూడా మోడర్న్ సైన్స్లో కూడా మనం ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది చెరుకు ముక్క. ఇది చాలా తీయగా ఉంది. దీన్ని సింపుల్ గ్లూకోజ్ అంటారండి. అంటే గ్లూకోజ్ అంటే సిహెచ్ఓ అంటే C6 అంటే H12O6 అనమాట. C6H12O6 అంటారు దీని యొక్క, అంటే గ్లూకోజ్ అంటాం. ఇది చాలా తీయగా ఉంటుంది. ఈ గ్లూకోజులు దాదాపు 7 అక్కచెల్లెలండి. గ్లూకోజు, సుక్రోజు, గెలక్టోజు, మాల్టోజు, ఫ్రక్టోజు అండ్ సెల్యులోజ్, ఇవన్నీ అక్కచెల్లెలు అనమాట. అయితే అందరికంటే ఫాస్ట్గా ఇష్టంగా మనకు వచ్చేది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. చాలా ఇట్లా నోట్లో పెట్టగానే బ్రెయిన్ ఇట్లా అడుగుతుంది అనమాట, లాగి లాగి అడుగుతుంది. ఒక్కసారి కనుక తీయగా అలవాటు అయిందంటే తీపిని తట్టుకోలేమండి, ఆపలేము. అయితే ఎవ్వరు ఆపలేరు, ఎంతటి మహామహులైనా కూడా ఆ గ్లూకోజ్ యొక్క కోరికను అంచుకోలేరు అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది కదా, జ్యూస్ డైరెక్ట్ తాగుతాం కదా. యాక్చువల్గా గ్లూకోజ్ యొక్క అక్కజెల్లెలను 7 రకాల అక్కజెల్లెలను జీర్ణం చేసేటువంటి యంత్రాంగము పేగులలో లేదండి, ఓన్లీ నోట్లో ఉంది. ఇది చాలా ఆలోచించాలి. నోట్లో ఉన్న లాలాజలము మనకేం జరుగుతుందంటే సర్క్యులేషన్లో 6 నుంచి 7 లీటర్ల లాలాజలం సర్క్యులేట్ అవుతుంది మనకు రోజు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చూడండి, మధ్య మధ్యలో మింగుతున్నాను కదా, అంటే మన యొక్క నాలుకను మరియు నోటిని ఆస్య కుహరాన్ని తడిగా చేసి మళ్ళీ ఆ తడిని మళ్ళీ లోపలికి మింగడం అనేది ఒక సర్క్యులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఈ గ్లూకోజ్ను జీర్ణం చేసే యంత్రాంగము టైలిన్ అనేటువంటి ఒక ఎంజైము ఈ యొక్క లాలాజలంలో ఉంటుంది. ఎప్పుడైతే మనము ఇలా తింటామో, నమిలి తింటామో, ఆ గ్లూకోజు మరియు టైలిన్ మిక్స్ అయ్యి అక్కడే జీర్ణం అయిపోతుంది మొత్తం. అంటే గ్లూకోజ్ యొక్క బ్రేక్ డౌన్ జరిగి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోగానే మనకు HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ 2.0, అంటే స్టీల్ చెంచా వేసినా కూడా కరిగిపోయేది. ఇంకా లోపలికి ఎక్కడికి పోయినా కూడా గ్లూకోజ్ జీర్ణమయ్యే యంత్రాంగం లేదు. మీరు సడన్గా ఇప్పుడు ఒక గ్లాస్లో షుగర్ కేన్ తాగారనుకోండి, అది నోట్లో వీలు కాకుండానే మనం టక మింగేస్తాం. ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిపోయినాక గ్లూకోజ్ బ్రేక్ డౌన్ కాదు. కానీ ఎప్పుడైతే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ కాదో అప్పుడు ఈ యాసిడ్స్ తోటి కలిసి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఫెర్మెంటేషన్ అంటే పులిసిపోవడం. జీర్ణం అవ్వడం వేరు, పులిసిపోవడం వేరం, మురిగిపోవడం వేరు, ఈ 3 జరుగుతాయి అనమాట. సో జీర్ణము ఇక్కడ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికేమో అంటే బ్రేక్ డౌన్ కాకుండా ఫెర్మెంటేషన్ అవుతుంది. కిందికి పోయేసరికి ఒక పెద్ద పేగు అక్కడికి వచ్చేసరికి మురిగిపోవడం జరుగుతుంది. సో మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క షుగర్ కేన్ జ్యూసే మీకు ఆరోగ్యాన్ని ప్రమాదకరంలో నెట్టేస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగడం కంటే దాన్ని షుగర్ కేన్ లాగా, అంటే ఇలా దీన్ని కట్ చేయించుకొని నోట్లో వేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ దాన్ని హాయిగా ఆస్వాదిస్తూ ఆ స్వీట్ను నమిలి తినడం వల్ల ఇక్కడే జీర్ణం అవుతుంది. కాబట్టి అది చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే ఆయుర్వేదంలో కూడా ఏం చెప్తారంటే పండ్లను రసాలుగా కాకుండా ప్రతి పండును వీలైనంత వరకు రాగా తీసుకొని నోట్లో నమిలి తింటే అప్పుడు ఆ పండు జీర్ణం అవుతుందండి. అందులో ఫ్రక్టోజ్ ఉంటుంది మేజర్గా. ఈ ఫ్రక్టోజ్ కూడా జీర్ణం కావడానికి అవకాశం ఉంది. సో మనం ఈ 7 అక్కచెల్లెల కథ విన్నారు కదా. ఒక లాస్ట్ అక్కయ్య ఉంది, ఆ అక్క పేరు ఏంటంటే సెల్యులోజ్. అది మనకు జీర్ణం కాదు, అది ఓన్లీ జంతువులకే జీర్ణం అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉండనే ఉంది. మీరు ఈ యొక్క చెరుకు రసంలో వాడే ఐస్ గురించి ఆలోచిస్తున్నారా? ఆ ఐస్ ఎంత ప్రమాదకరమైనది ఉండొచ్చు అంటే ఈస్చెరిషియా కోలై, ఈ కోలై బ్యాక్టీరియా మరియు టైఫాయిడ్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా, ఈ మధ్యలో గుల్వెన్ బారీ సిండ్రోమ్స్, IBSకు కలిగించేటువంటి ఎన్నో రకాలైనటువంటి జీవులు ఆ యొక్క ఐస్లో ఉంటాయి. ఆ ఐస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకు ఎన్నో రకాల పేగుకు సంబంధించినటువంటి డిసీజెస్ మనకు రావడానికి అవకాశం ఉంది. సో దయచేసి మనము ఐస్ లేనటువంటి ఆహార పదార్థాలను తీసుకుందాం. రెండోది, మనము ఈ యొక్క షుగర్ కేన్ను డైరెక్ట్గా తినడానికి మనము ప్లాన్ చేద్దాం. హరే కృష్ణ.